ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడారు. ఎంపీల కోసం, ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్సీల కోసం, పదవుల్ని అధికారాన్ని చలాయించడం కోసమో నేను రాజకీయం చేయట్లేదు కాదు. ఎప్పటికేమైనప్పుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. స్వేచ్ఛ సమానత్వంతో, ఆత్మగౌరవంతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రయాణిస్తున్న నేను తప్పనిసరి కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రాష్ట్రం సంబంధించి బీసీ వర్గాలు ఆలోచిస్తున్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, బీసీ వర్గాలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరు ఏం చెప్పినా, ఏదో ప్రోత్సాహంతో నన్ను విమర్శించినప్పుడు కూడా నా ఆలోచన విధానం ఒకటే. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మా స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని పెట్టుకునే విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని తాకట్టు పెట్టే పరిస్థితి, మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా, బీసీ వర్గాన్ని సంఘటితపరిచే విధంగా ఉన్నటువంటి వివక్షత సంబంధించి కానివ్వండి, రాజ్యాధికారంలో ఏ విధంగా అంతర్భాగం కావాలా, రాజ్యాధికారం అంతర్భాగంగా కాటవే కాటు అధికారానికి సంబంధించి ఏ విధంగా మనం చేయాలంటే ఆలోచన కోసం ప్రయాణం చేసే వ్యక్తే కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా. పెట్టేట ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి, బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకు మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ, బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను. నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ, మాట్లాడబోయే పెద్దలందరూ కానీ వాస్తవాలు ఆలోచించండి. 2014 సంబంధించి ఓడిపోతామని నా టికెట్ ఇచ్చాడు. ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరూ గెలుస్తారా? అందరూ సంబంధించినట్టు ఈరోజు 170 సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంత మాత్రం కూడా మంత్రి చేసి అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? నేను అదే చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో, నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా 78లో నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004లో కూడా గెలవటం జరిగింది. 2009 టికెట్ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు 2014లో ఓడిపోయాడు కాబట్టి 2019 సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకుని ఇచ్చామని మాట్లాడుతున్నారు. 2014 ఎందుకు ఓడిపోయా తెలుసు, ఏ విధంగా ఓడిపోయా తెలుసు. నా నాయకత్వానికి సంబంధించినటువంటి, నా ఎదుగుదలకు ఇవ్వకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే, అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ఆయన దృష్టి కూడా తీసుకురావటం జరిగింది. 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ కావటం జరిగింది. నీకు తెలుసో తెలియదో, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు 4,700 సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే దాదాపు గెలిస్తే 3,000 ఓట్లతో 2,800 ఓట్లతో బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి ఓరలేని వచ్చేస్తుంది. ఈరోజు నేను మనవి చేస్తున్నాను, మీ పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నా కాబట్టి ఆలోచించుకో. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో, ఎవరైతే నా ఎదుగుదలను ఓరట్లేదో, ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలో నేను చేరినప్పుడు అవహేళన చేశారో వారే ఈరోజు ఆ నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న విషయాన్ని కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా అనిల్ వరకు నేను మనవి చేస్తున్నాను. నన్ను ఓడించిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు, నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు. పెత్తనాల కోసం ఓడిపించడం దేనికి భయపడే పరిస్థితి కాదు. ఎవరు ఏం చేసినప్పుడు కూడా భయపడే పరిస్థితి కాదు. వాస్తవాలు అర్థం చేసుకోండి. ప్రజలు మభ్యపెట్టలేము, పేద వర్గాన్ని మభ్యపెట్టలేము. వాస్తవాలు ఇవాళ రేఖని తెలుస్తుంది. కుట్రల్ని, కుతంత్రాలు ఏమాత్రం కూడా అవి ఉండలేవు. ఎంతకాలం నిలలేని పరిస్థితులు అగ్నంగా బయటపడే, వాస్తవాలు అగ్నంగా బయటపడే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా అనిల్ కుమార్ నేను మనవి చేస్తూ